కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపులే లక్ష్యంగా పనిచేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్లోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 ఏళ్ల పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు, బీసీలకు కాపులకు ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు. కేవలం అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కిందన్నారు. సునీల్పై కేసులు పెడితే కృంగిపోయారని, ఆత్మస్థైర్యంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మళ్లీ ఏలూరు ఎంపీ కావడానికి ఆయనకు మీరే బాటలు వేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే స్వయంగా లిక్కర్ షాపుల్ని నడిపింది. ఎక్కడైనా ఎంఆర్పి రేట్లు పెంచి అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేకపోతే నియోజకవర్గానికి 2-3 షాపులకి మించకుండా ఆ 2-3 వాటికి మాత్రమే పరిమితం చేసి లిక్కర్ సేల్స్ని తగ్గించాలి, బాటిల్ కొనేటటువంటి వ్యక్తి, లిక్కర్ కొనేటటువంటి వ్యక్తి భయపడాలి అనేటువంటి ఉద్దేశం ఆవేళ పనిచేస్తే, మరి ఈవేళ మీరు లిక్కర్ అంశంలో ఏదో చాలా పెద్ద స్కామ్ జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఈ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ ఉన్నారో, ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారో, వాళ్ళని విడతల వారీగా కేసులో ఇరికించుకుంటూ ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం. ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పని అడుగుతూ ఉన్నాం. చాలా స్పష్టంగా అసలు లిక్కర్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఏ డిస్టిలరీలకైతే పర్మిషన్లు ఇచ్చాడో అవి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిస్టిలరీ కూడా పర్మిషన్ కొత్తగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసేటటువంటి అంశంలో మీరు ఏ బ్రాండ్లను అయితే నిర్ణయించారో, వాటికి ఏ రేట్లను అయితే నిర్ణయించారో వాటినే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడు. పైగా మీరు ఆవేళ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అడ్వాన్స్ పేమెంట్లు చేసి డిస్టిలరీలకి లిక్కర్ కొనుగోలు చేసే కార్యక్రమం చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి అంటే ఆ అడ్వాన్స్ పేమెంట్లని క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేశాడు. ఆన్ డిమాండ్ మాత్రమే కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం జరిగింది ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి అంత పారదర్శకంగా ఏదో వ్యాపారస్తులకి మేలు చేకూర్చేటట్టుగా కాకుండా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి, అది జరగాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది లిక్కర్ని ఒక ఆదాయ వనరు కింద మార్చుకోకూడదు, తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అని చెప్పి సేల్స్ని తగ్గిస్తూ దాని మీద రెవెన్యూ పెంచేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇవాళ మీరు మిథున్ రెడ్డి గారిని ఇరికిచ్చే కార్యక్రమం చేస్తారు. అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీలతో ఎక్కడ ఆయనకి సంబంధం ఉంది? అసలు లిక్కర్ అంశంలో ఎక్కడ ఆయన అసలు ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు? అక్కడి నుంచి మొదలుపెట్టి ఇవాళ మా సునీల్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి తనయుడు, సునీల్కి లిక్కర్కి అసలు లిక్కర్ కేసుకి అసలు సంబంధం ఏంటి? అసలు లిక్కర్ పాలసీకి కేవలం సునీల్లో యాక్టివ్గా ఉంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఒక బీసీలలో ఒక మంచి నాయకుడిగా ఎదగబోతూ ఉన్నాడు కాబట్టి అతన్ని ఏదో రకంగా లొంగ తీసుకునేటటువంటి కార్యక్రమం, లేకపోతే భయపెట్టి బెదిరించి రాజకీయంగా అతన్ని ఇన్యాక్టివ్ చేయాలనేటువంటి ఆలోచన తప్పితే మరొకటి కాదు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ రోజైనా సునీల్లో ఈ లిక్కర్ పాలసీ అంశంలో మాత్రమే కాదు, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి
విషయాలలో జోక్యం చేసుకున్నట్టు మీరు నిరూపించగలరా? ఒక్క ఇన్సిడెంట్ కూడా చూపించలేరు మీరు, ఒక్కటంటే ఒక్కటి కూడా. కానీ కారుమూరి నాగేశ్వరరావు గారు ఇవాళ ఒక ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాడు, ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. వారి తనయుడు కూడా పార్టీకి సంబంధించి మరి యాక్టివ్గా ఉన్నాడు, యోజన విభాగంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అతన్ని ఏదో రకంగా భయపెట్టాలనేటువంటి ఆలోచన. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, అదే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మరి పుట్ట మహేష్ యాదవ్ రెడ్ హ్యాండెడ్గా ఆధారాలతో సహా సాక్ష్యాలతో సహా డ్రగ్స్ కేసులో దొరికితే ఆయనకి మాత్రం రాచమర్యాదలతో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. అంటే ఎక్కడికి వెళ్తూ ఉంది అసలు? అసలు ఏదైనా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రజలకి అనుకూలంగా ప్రజల కోసం పనిచేసేటట్టుగా ఉందా, లేకపోతే కేవలం ఓ పోలీస్ వ్యవస్థ తీసుకున్నా, ఓ సిఐడి వ్యవస్థ తీసుకున్నా, లేకపోతే ఒక ఏసీబీ వ్యవస్థ తీసుకున్నా, మొత్తం ఎంటైర్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలి, ఉన్నవి లేనివి కట్టుకథలు అల్లి కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలి, దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. తునిలో ఒక చంటి బిడ్డ మిస్సింగ్ కేసు ఉంటే అవి కంటికి కనిపించవు, దాన్ని ట్రేస్ చేయలేం. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో తీసుకున్నా ఆడవాళ్ళ మీద దారుణమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కేసులు ఉండవు, ట్రేసింగ్ చేసే కార్యక్రమం ఉండదు. ఎందుకనంటే పోలీస్ వ్యవస్థని పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల కింద మార్చి వాళ్ళకి అనుకూలంగా ఎక్కడ ఏం కావాలో దాని మీద పోలీస్ వ్యవస్థని ఉపయోగించేటటువంటి కార్యక్రమం. ఎవరైనా తిరగబడితే ఇదేంటి అని ప్రశ్నిస్తే వేళ పోలీసులకి ఎంత ధైర్యం వచ్చిందనంటే వాళ్ళే మర్డర్లు చేసేటటువంటి కార్యక్రమానికి వచ్చింది. అంటే ఎక్కడి నుంచి బరితెక్కింపు వచ్చింది? కేవలం మనం ఏం చేసినా పర్లేదులే, మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఈ జనసేన పార్టీ వాళ్ళు, లేకపోతే ఈ కూటమి నాయకులు అడిగినటువంటి మనం చేసేస్తున్నాం కాబట్టి మనల్ని కాపాడేటటువంటి వ్యక్తి లోకేష్ ఉన్నాడు, లేకపోతే స్థానికంగా ఉండేటటువంటి కూటమి నాయకులు ఉన్నారు, మనం ఎవరైనా చంపేసినా పర్లేదు మనల్ని కాపాడతారనేటువంటి ధైర్యం. అంటే అసలు పోలీసులను చూస్తే ఒక రకమైనటువంటి ధైర్యం రావాలి, కాన్ఫిడెన్స్ రావాలి. నాకు ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే నన్ను కాపాడడానికి ఒక వ్యవస్థ ఉంది, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పనిచేసేటటువంటి వ్యవస్థ ఉంది అని చెప్పి ఒక ధైర్యంతో బతకాల్సినటువంటి సామాన్య పౌరుడు ఈవేళ పోలీసులను చూస్తే భయపడేటటువంటి పరిస్థితి. పోలీసులు అక్రమంగా కేసులు కడతారు, మర్డర్లు చేస్తారు అని చెప్పి ఒక భయాందోళనకి గురయ్యేటటువంటి పరిస్థితిలో ఇవాళ పోలీస్ వ్యవస్థ ఉంది. ఎందుకు అని అంటే పూర్తిగా దీని మూలాలు చూస్తే పూర్తిగా పోలీసు వ్యవస్థ అంతా కూడా శాంతి భద్రతల్ని, లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అది ఒకటే ఎజెండా. ఇంకా మీరు చూసుకోండి, పొద్దున్నే లెగిస్తే వాళ్ళ సెట్ కాన్ఫరెన్స్ల దగ్గర నుంచి మామూలుగా సబ్ ఇన్స్పెక్టరు, సర్కిల్ ఇన్స్పెక్టరు, డిఎస్పి, లేకపోతే ఏఎస్పి, ఎస్పీ, ఐజీ, డీజీ వరకు అందరూ కూడా సెట్ కాన్ఫరెన్స్లో మామూలుగా ఎక్కడెక్కడ ఏ రకంగా శాంతి భద్రతను కాపాడాలనేటువంటిది పక్కకి వెళ్ళిపోయి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఏదైనా ప్రజల తరపున గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమాలు ఉంటే అది జరగకుండా చూడాలి. ఇంకా దాని మీద మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఇవాళ కారుమూరి సునీల్ కుమార్ గారికి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఆయనకి బాసటగా నిలుస్తాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం అరాచకాలు అంతు లేకుండా పోయింది, దీనిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తాత్కాలికంగా మీరు మా పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టి ఓ రకమైనటువంటి పైశాచిక ఆనందం మీరు పొందొచ్చేమో కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మాకు మీకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూస్తూ ఉన్నారు. ఆవేళ మేము ఇచ్చినటువంటి ప్రజలకి సంక్షేమ పథకాలు ఏ రకంగా ఎక్కడ కులమత ప్రాంతాలకి పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఏ రకంగా మంచి చేసాం, ఈవేళ ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అటకెక్కించి వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని మీరు పెట్టేటటువంటి కక్ష సాధింపులకి ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా దీనికి మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు. మీరు చెప్పినటువంటి అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు తప్పితే మరొకటి కాదు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు, కళ్ళు తెరుచుకున్నారు, మీకు తగినటువంటి గుణపాఠం చెప్తారు. సునీల్ గారిని మీరు ఇరికించి పెట్టినటువంటి కేసులకి ఆయన ఏదో మానసికంగా కృంగిపోతాడని మీరు ఊహించుకుంటా ఉన్నారేమో. రెట్టించినటువంటి ఆత్మస్థైర్యంతో పనిచేస్తాడు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో తాను పార్లమెంటుకి వెళ్ళడానికి మీరే రోడ్డేసి తనకి ఒక దారిని కూడా చూపించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు కారుమూరి కుటుంబం గురించి, వారు ప్రజలకు అందించినటువంటి సేవల గురించి. గురించి మీరు అటువంటి కుటుంబాన్ని, ప్రజల కోసం కమిట్మెంట్తో పనిచేసేటటువంటి నాయకుల్ని మీరు పెట్టేటటువంటి ఇబ్బందులకి ఖచ్చితంగా ప్రజలు వారి కుటుంబ పక్షాన నిలబడతారు, మీరు చేసినటువంటి తప్పులని ఎండగడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున ఈ ప్రభుత్వం కారుమూరి సునీల్ గారి పట్ల వ్యవహరించినటువంటి తీరుని ఎండగడతా ఉన్నాం, దాన్ని ఖచ్చితంగా తప్పుపడతా ఉన్నాం. అవినీతికి ఇది అది అని లేదు, ఏది కావాల్స్తే అది వాడుకుంటున్నారు. ఇంకా ఇవాళ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైస్ మిల్లర్ల దగ్గర అవినీతి, కోడి పందాలు, జోదం, అవినీతికి అది ఇది అని లేదు. సో ఇవాళ వీళ్ళకి దొరికినటువంటి ఒక పెద్ద బంగారు బాతు అనాలో ఏమనాలో పుష్కరాలు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గడిచినటువంటి 2-3 పర్యాయాలుగా కూడా వాళ్ళకి ఒక ఆదాయ వనరు కింద అవకాశం ఇస్తూ ఉన్నాడు. మరి ఆ దేవుడు కూడా ఎందుకు అవకాశం ఇస్తూ ఉన్నాడో తెలియదు. సో దయచేసి మేము అడిగేది ఏంటంటే, ఇప్పటికి 2 సంవత్సరాల్లో మీరు పుష్కరాల పేరు చెప్పి ఒక ప్లానింగ్ కానీ ప్రాపర్గా దానికి సంబంధించినటువంటి వర్క్స్ని స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం కానీ ప్రాపర్గా జరగల. ఇప్పుడు హడావిడిగా మిగతా ఎవరిని పెడతా అలా టెండర్లు వేయొద్దని, మీకు కావాల్సినటువంటి వాళ్ళని టెండర్లు వేస్తారని అధికారులను మధ్యలో పెట్టి బెదిరించి మరీ వర్కులు ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాటి నాణ్యత విషయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చాలా పత్రికల్లో కూడా, ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలు ప్రచురితం అవుతూ ఉన్నాయి. అట్లీస్ట్ మేము కోరేది ఏంటంటే, ఇప్పటికైనా ఆఫీసర్స్ శ్రద్ధ పెట్టి వాటి మీద క్వాలిటీ వర్క్ జరిగేట్టు చూడండి. గతంలో మనకి ఎదురైనటువంటి చేదు అనుభవాలు, 29 మంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. ఊరికిన ఈవేళ మన చనిపోయినటువంటి కాపు యువకుడు సాయికృష్ణ కేసుకి ఏ రకంగా అయితే ఊరికినే కంటి తుడుపుగా ఒక ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేస్తున్నాం అన్నట్టుగా చేస్తూ ఉన్నారు, సిబిఐనో లేకపోతే సిట్టింగ్ జడ్జినో పెట్టండి అంటే వాటిని పక్కన పెట్టి, అదే రకంగా ఆ రోజు పుష్కరాల ఇన్సిడెంట్కి కూడా చంద్రబాబు గారు ఊరికినే ఒక కమిషన్ వేసినట్టుగా ఎంక్వైరీ కమిషన్ని మొక్కుబడిగా నడిపేసి ఆ కమిషన్ క్లోజ్ చేసి ఎవరు తప్పు లేదు, ఇది కేవలం వాళ్ళు చచ్చిపోవడం కోసమే పుష్కరాలకు వచ్చారన్నట్టుగా ఫైనల్గా తీర్పిచ్చారు. భక్తుల యొక్క అత్యుత్సాహంతో జరిగింది ఆ ఇన్సిడెంట్ అని చెప్పి. సో రేపు దయచేసి అటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా అయినా జాగ్రత్త తీసుకోండి అని చెప్పి, అట్లీస్ట్ ఆఫీసర్స్ అయినా కొంచెం శ్రద్ధగా బాధ్యతగా చేయండి అని చెప్పి కోరుతాం. పాపం కొంతాల రామకృష్ణ గారు లాంటి వాడు, కొంతాల రామకృష్ణ గారు ఎంత సీనియర్ నాయకుడు, ఆయన రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేసి చాలా గౌరవం కలిగినటువంటి వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు. అటువంటి వ్యక్తే వాళ్ళ దగ్గర ఏదో ఏమంటారు డప్పు కొట్టి మార్కులు వేయించుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఎంటైర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కూడా
లోకేష్కి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి డప్పు కొట్టడం, ఇంకా ఆఖరికి దేవాంశ్ చిన్నపిల్లవాడి దగ్గర కూడా డప్పు కొట్టి మార్కులు కొట్టాలనే ఇదికి వచ్చేసారు.